బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కారు బీభత్సం సృష్టించింది. టిఫిన్ సెంటర్లోకి కారు దూసుకెళ్లింది. గంజాయి మత్తులో కారు నడిపిన స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రమాద సమయంలో కారులో 3 యువతులు 2 యువకులు ఉన్నారు. ప్రమాదంలో టిఫిన్ సెంటర్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కారు బీభత్సం సృష్టించింది. టిఫిన్ సెంటర్లోకి కారు దూసుకెళ్లింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్. గంగోత్రి, పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. చిలకలూరుపేట విజయ బ్యాంక్ సెంటర్ లో కారు అదుపు తప్పి ఒక్కసారిగా కూడా హోటల్లో దూసుకెళ్లింది. ఆ కారులో 5 ప్రయాణిస్తున్నారు. 3 యువతులు, అదేవిధంగా 2 యువకులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు పూర్తి స్థాయిలో కూడా యువతీ యువకులు కూడా మద్యం మత్తులో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే హోటల్లో దూసుకెళ్లినటువంటి నేపథ్యంలో అక్కడ బలమైన పూర్తి స్థాయిలో ఇనప కడ్డీలు ఉండటంతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిలకలూరుపేట నడి సెంటర్ లో రద్దీగా ఉన్నటువంటి ప్రదేశంలో, అదేవిధంగా హోటల్ లో అక్కడ టిఫిన్ చేస్తూ కూడా చాలా మంది ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి కూడా బెలోని కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే యువతీ యువకుల్ని కూడా 5 అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా యువతీ యువకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చిలకలూరుపేటలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా అటు ఆ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చిలకలూరుపేట ఘటనకు సంబంధించి అంటే కేవలం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో కూడా మనం చూసుకున్న హైవేలో 5 యువకులు ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హైవే ప్రాంతం అయినటువంటి నేపథ్యంలో ఎక్కువగా యువతీ యువకులు కూడా మద్యం మత్తు, అదేవిధంగా గంజాయి బారిన పడి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఏది ఏమైనా వీరు అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. ఏదైతే కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. వీరు గంజాయి మత్తులో ఈ విధంగా ప్రమాదం జరిగిందా లేదా ఆ మధ్య మత్తులో ఈ విధంగా చేశారనే కోణం కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. 5 పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.